ఏదైతే ఇవాళ మీడియా సందర్భంలో అందరం ఎన్ఎస్వై నాయకులు అందరం కలిసి మాట్లాడడం జరిగింది. ఏ విధంగానైతే కాలేజీలని ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ కాలేజు అదేవిధంగా వాళ్ళకి ఇస్తున్న ప్రక్రియని దాంట్లో తప్పులు చూసుకుంటూ దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ కాలేజీలో పర్మిషన్లు చేయడం కానీ ఇల్లీగల్గా అన్ఆథరైజ్డ్గా కాలేజీలో రావడం కానీ ఏ విధంగానైతే జరుగుతుందో దాన్ని తప్పుపట్టి ఆ విధాన్ని కొన్ని కాలేజీలని బాహాటంగానే ఏ విధంగానైతే అధికారులు డైరెక్ట్గా వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్గొన్నారో మా ప్రభుత్వంలో ఇట్లాంటివన్నీ చెల్లవని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కానీ హైదరాబాద్ కానీ ఎన్నో ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. ఒక భాషిత జూనియర్ కళాశాల మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నాం? మేము ఎందుకు ఆరోపణలు చేస్తున్నామంటే అన్న, ఇప్పుడు చాలా ఉన్నాయి. మీరు అన్నట్టు నారాయణ, చైతన్య, రెజొనెన్స్ అన్న అకాడమీ చాలా ఉన్నాయి. సో ఆ విధంగా మేము ఏంటంటే ప్రతి కాలేజ్కి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఆర్టీఐ ఫైల్ చేయడం జరిగింది, ఆర్టీఐ రెస్పాన్స్ రావడం జరిగింది. సో ఏంటంటే అన్న, మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు దాంట్లో కొన్ని క్లాజెస్తో వస్తున్నాయి అన్న. అదేంటంటే చట్టంలో కూడా కొన్ని మనకి లుసుకులు ఉన్నాయి, ఆ క్లాజెస్తో రావడం జరిగింది. సో ఏ విధంగా అయితే ఈ భాషిత జూనియర్ కాలేజ్ ఒక్క కాలేజ్ రావడం దాంట్లో వచ్చిన విధంగా ఏంటంటే అన్న, వీళ్ళు మాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది, ఫైర్ ఎన్ఓసి ఉన్నది అని. వాస్తవానికి అక్కడ ఫైర్ ఎన్ఓసి లేదన్న విషయం మాకు తెలుసు, చూస్తేనే అర్థమవుతుంది ఏ కాలేజ్కి ఫైర్ ఉందో లేదో అని. ఆ విధంగా మేము చూస్తే అక్కడ మాకు ఆ వచ్చిన ఫస్ట్ లెటర్లోనే మేము అన్నీ చూడడం జరిగింది. చూసినాక లాస్ట్ పేజ్ ఓపెన్ చేసేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక జిహెచ్ఎంసీ కమిషనర్గా ఎన్నడూ పనిచేయని ఐఏఎస్ ఆఫీసర్ ఒకసారి ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు అని చెప్పి ఆయన డిజిటల్ సైన్ పెట్టడం జరిగింది. సో ఆ విధంగా ఈ విషయంలో కోర్టుకి వెళ్తే ఏంటంటే అన్న, మనకి స్టే కానీ ఏదైనా అది అగ్రెసివ్గా రావడం జరుగుతుంది. ఏదంటే ఒక అధికారిని మనము వాళ్ళ సైన్ని డిజిటల్ సైన్ని ఫోర్జరీ చేస్తే ఆ ఒక ఇన్ఫర్మేషన్ కొద్ది స్పీడ్గా పోవడం జరుగుతుంది. సో మేము అన్ని కాలేజీల విధంగా వేసినామన్న. కాకుండా ఈ ఒక్క విషయం ఏంటంటే, వీళ్ళు డైరెక్ట్ అధికారి ఎన్ఓసి ఫైర్ ఎన్ఓసికి ఒక సబ్జెక్ట్కే అసలు ఆయన ఫిట్ ఐ మీన్ ఏమంటారు, ఒక కమిషనర్కి సంబంధం ఉండదు. డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్కి దాని పరిధికి వస్తుంది అన్న ఎన్ఓసి. కానీ అది కాకుండా ఒక జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చారు అని చెప్పి ఆయన ఎన్నడూ కమిషనర్గా పనిచేయలేదు. మాకు కూడా తెలుసు అధికారి ఎన్నడూ కమిషనర్గా పనిచేయని అధికారిని సైన్ పెట్టి వీళ్ళు ఇవ్వడం జరిగింది అన్న. అన్న ఇది 2025 మొన్న లాస్ట్ ఇయర్ దీన్ని రిజిస్ట్రేషన్ జరిగిందన్న. లాస్ట్ ఇయర్ మేము 6 months నుండి దీన్ని ఎంబడి ఆర్టీఐ అడగడం కానీ దాని రెస్పాన్స్ రావడానికి ఒక నెల అవుతుంది. ఆ నెల రావడం కానీ దాన్ని వచ్చినాక మేము కోర్టుకి వెళ్ళాలంటే ఒక అధికారి దగ్గరికి కాదన్న, రాష్ట్రంలో ప్రతి కలెక్టర్ ఆఫీస్, జిల్లా ఆఫీస్, ఫైర్ ఆఫీస్, హైడ్రా ఆఫీస్, కొద్దిగా హైడ్రా కమిషనర్ గారికి, జనరల్ సెక్రటరీ గారికి, ఇంటర్మీడియట్ సెక్రటరీ గారికి, ఎడ్యుకేషన్ బోర్డు సెక్రటరీ గారికి అందరికీ ఇవ్వడం జరిగి ప్రతి ఒక్కరికి వాళ్ళు రిప్లై చేయడానికి 15 రోజులు టైం పడుతున్నారు. సో అందుకే మాకు ఒక గత 6 నెలలుగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషనే మాకు ఇప్పుడు కాన్ఫిడెన్షియల్గా మేము కాంక్రీట్గా కోర్టుకి వెళ్ళి ఫర్దర్గా వెళ్ళడం జరిగింది. ఎన్ఎస్యు అంటే కాంగ్రెస్ అనుబంధ సంస్థ విద్యార్థి విభాగం. అవును. మరి ఇప్పుడు మీ పార్టీ అధికారులు 1 year అవుతుంది, దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోండి అన్న? మా పార్టీ మేము ఉన్నదని మా బాధ అన్న. ఇప్పుడు మాకు ఏంటంటే 25లో ఇది రిజిస్ట్రేషన్ చాలా, మీరు అన్నట్టు చాలా కాలేజీలు ఉన్నాయి, అది బిఫోర్ 25 ఉన్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్గా బాహాటంగా మొత్తం ఖులేయాం అంటే ఓపెన్గానే అధికార దుర్వినియోగం జరిగింది. కానీ మా గవర్నమెంట్లో కావద్దు అన్న విషయంలోనే మేము ప్రతి ఒక్క అధికారి, హైడ్రా కమిషనరే కానీ, జిహెచ్ఎంసీ కమిషనరే కానీ, కమిషనర్లని కలవడము ఈ బీజేపీ ఏమంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కలగానే ఉండే. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చి ప్రజాపాలన అని చెప్పి అది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అందుకోసమే మేము వాళ్ళకి అడిగి డైరెక్ట్గా మేము కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా చెప్పింది ఒకటే, ఎస్ మేము దీనికి రిపోర్ట్ ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు స్వయాన మా ముందే వాళ్ళు రిపోర్ట్ ఇస్తే డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు మాత్రం వాళ్ళ మౌనాన్ని మాత్రం ప్రదర్శించడమే జరుగుతుంది అప్పటి నుండి ఇప్పటిదాకా. సో మేము ఏంటంటే ఈ విధంగా వాళ్ళకి కోర్టు నుండి వెళ్ళి నోటీస్ వెళ్తే కానీ వాళ్ళు సస్పెన్షనే కానీ వాళ్ళ ట్రాన్స్ఫర్లే కానీ అవ్వడం జరుగుతుందని ఒక దానికే మేము అధికారులతో కలవడం జరిగింది. వీళ్ళు ఇట్లా ఈ మాట వినడం లేదు అంటే ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇదంతా గవర్నమెంట్ అంటే ఒక చట్టాన్ని లోబడే ఉండే వ్యవస్థలు కాబట్టి వాళ్ళు ఏంటంటే
దీనికి ఒక ప్రాసెస్. ఇప్పుడు ఈ అధికారి పనిచేయడం లేదు అంటే మనకి ఒక కొన్ని కోర్టు నుండి నోటీసెస్ కానీ అవి కావాలన్నా. సో ఇవి వచ్చినాక వాళ్ళ 100% వాళ్ళ ట్రాన్స్ఫర్సే కానీ వాళ్ళ సస్పెన్షన్ అయ్యిందా అధికారికంగా అధికారులు పెద్ద పై స్థాయి అధికారులు చేయడానికి రెడీగా ఉన్నారు. ఫీజు నియంత్రణలో కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మీకు కంప్లైంట్ చేశారా లేకపోతే మీరే జస్ట్ ఆరోపణలు చేస్తారా? అన్న మేము ఫీజు నియంత్రణ కాదన్న, మేము ప్రతిసారి మాకు మొన్న ఫిబ్రవరి ఎగ్జామ్స్ అప్పుడు మాకు ఇది అగ్రెసివ్గా పేరెంట్స్ మాకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఏ విధంగా అంటే కొంపల్లి నుండి ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎస్ఆర్ నగర్లో పడిందన్న సెంటర్. కొంపల్లి టు ఎస్ఆర్ నగర్కి మార్నింగ్ టైంలో మనకి సహజంగా తెలుసు ఏ విధంగా ట్రాఫిక్ ఉంటుందో. అక్కడ నుండి ఇక్కడికి ఎగ్జామ్ రానికి 6 మందికి ఎగ్జామ్ మిస్ అవ్వడం జరిగిందన్న. వాళ్ళు మళ్ళీ సప్లిమెంటరీలో రాసి పాస్ అవ్వడం జరిగింది. సో ఏంటంటే ఆ విధంగా పేరెంట్స్కి కూడా గుర్తింపు వచ్చి అరే నా కాలేజ్ అక్కడైతే ఇక్కడ చింతలు అవుతున్న కాలేజ్ అమీర్ ఎస్ఆర్ నగర్లో ఎందుకు పడుతుంది అని చెప్పి చూస్తే రూల్స్ ప్రకారం కాలేజ్ ఎక్కడైతుందో దాని ఏరియా 5 కిలోమీటర్స్ రేడియస్లోనే సెంటర్ పడుతుందన్న. సో అప్పుడు ఏదంటే సంవత్సరం అంతా చదువుకొని ఎగ్జామ్ టైంలో వాడు ఎగ్జామ్ పోకుంటే ఏ విధంగా అగ్రెసివ్గా అవుతారో ఆ విధంగా అగ్రెసివ్ అయ్యి పేరెంట్స్కి మాకు కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఆ విధంగానే మేము వాళ్ళ మాటలో మా మాట అయ్యి కలిసినప్పుడే వాళ్ళ రిప్రజెంటేషన్స్ మాకు ఇస్తే మేము రిప్రజెంటేషన్ అధికారులకు ఇవ్వడం జరిగితే అధికారులు డిఐఓ గారు అని పక్క జిల్లా డిఐఓ ఒక కాలేజ్ ఇష్యూ అని కాదన్న, ఇక్కడ మన హైదరాబాద్లో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ అన్నింటిలో కూడా అదే ఇష్యూస్. డిఐఓలు మాకు స్పందించకపోగా మేము వీళ్ళకి ఇది చేయాల్సి వచ్చింది. ఫైనల్గా భాషితం కానీ లేదా ప్రైవేట్ ఇంకా ఇతరత్ర ప్రైవేట్ కళాశాలపై ఎన్ఎస్యు కార్యాచరణ ఎట్లుంటుంది, ఎట్లా పోరాడుతుంది? 100% అన్న. మీది లీగల్గా ఉంటే లీగల్గా ఎంత మట్టుకు ఉందో లీగల్గా 200 మంది మీకు అడ్మిషన్ ఉందో 200 మంది నడిపండి. లేదు పక్క కాలేజ్ నేను కొనుక్కొని నడిపిస్తామంటే ఆ విధంగా మేము బయట పెట్టినాం అనుకో దయచేసి కోర్టులలో కాదు జైళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ కేసులో కూడా మేము స్పెషల్గా ఈ కేసుని టార్గెట్ చేసింది ఏంటంటే దీంట్లో అధికారులు డైరెక్ట్లీ వాళ్ళ మిస్ మ్యానిపులేషన్ వాళ్ళ పవర్ని మ్యానిపులేట్ చేయడం జరిగింది. దాంట్లో దొరికిరు కాబట్టి వీళ్ళు 100% జైలు గోడలు చూడాల్సి వస్తుంది. పేరెంట్స్కి కానీ విద్యార్థులు కానీ గైడెన్స్ ఇస్తారు. 100% మేము ఒక 3 నుంచి 4 నెలల నుంచి మేము ఒకటే చెప్తున్నాం మన పేరెంట్స్ అందరికీ, ఇటువంటి ప్రైవేట్ కాలేజీలు వద్దు. మన గవర్నమెంట్ కాలేజీలు చాలా ముద్దుగా చేసారు. స్కిల్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎన్నో యూనివర్సిటీలు పెట్టి మన కొత్తగా వచ్చిన గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది. మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచి వాళ్ళకి ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ కానీ మంచి అన్ని విధాలుగా మన గవర్నమెంట్ మంచి చూస్తుంది. గవర్నమెంట్ కాలేజ్ని ప్రిఫర్ చేయండి రేదర్ దెన్ ఇన్ని లక్షలు కట్టి ఒక ప్రైవేట్ కాలేజ్లోకి వెళ్ళడం కంటే అది ఒక ₹1,00,000 మనమే యాజ్ అ చారిటీగా మనము గవర్నమెంట్ కాలేజ్కి డొనేట్ చేసినాం అనుకో చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనమే పర్సనల్గా చేయించుకొని ఈ మధ్య కాలేజ్లో మేము గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా కొత్తగా ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఏంటంటే ఎవరన్నా అప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కాలేజ్ని ఏదన్నా దత్తకు తీసుకొని వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేరు ఏదైనా పేరు పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టి ఆ విధంగా వాళ్ళు మరమ్మతులు అవి చేయించారు అనుకో వాళ్ళ పెద్దల పేరుగా కాలేజీని కూడా రన్ చేయడానికి మా గవర్నమెంట్ సిద్ధంగా ఉందన్న.